This land of sprawling fields and vibrant markets is Andhra Pradesh. It's a state where life thrives along its rivers, lakes, and the vast coastline of the Bay of Bengal. Here, the waters aren't just a source of sustenance, they're a way of life. Fishing has been the heartbeat of coastal Andhra Pradesh for centuries, shaping the culture, economy, and daily rhythm of its communities. From bustling fish markets filled with the aroma of the sea to serene boats gliding at dawn, every aspect of this age-old tradition tells a story of resilience and connection to nature. మీ పేరేనే? నా పేరు నల్లబాబు. ఎంతకాలం నుంచి ఉంటున్నారండి ఇక్కడ విశాఖపట్నంలో మీరు? సుమారు మా తాతల ముద్దల కాడి నుంచి ఇక్కడే ఉంటున్నాం. సుమారు ఒక 50 సంవత్సరాల నుంచి ఇక్కడ. 50 years నుంచి మీరు విశాఖపట్నంలో ఉంటున్నారు. గ్రేట్. మీరు ఎంతకాలం నుంచి ఫిషింగ్ అంటే మీరు వేటకి వెళ్ళడం అది మీరు చేస్తారా? మీరు కూడా వెళ్తారా లేకపోతే నేను వెళ్తాను, పెద్దవాళ్ళు వెళ్తారు, నేను కూడా వెళ్తాను. ఫ్యామిలీ మొత్తం వేటకి వెళ్తాను. మీరు ఎంతకాలం నుంచి స్టార్ట్ అయింది ఫిషింగ్ స్టార్ట్ చేసి? నేను 25 సంవత్సరాలు అవుతుంది. 25 సంవత్సరాల నుంచి మీరు ఫిషింగ్ కాకుండా మీరు నార్మల్ టైంలో ఏం చేస్తూ ఉంటారు? నేను మెకానికల్ చేస్తాను. అంటే మెకానిక్ అంటే మన బోట్ ఇంజిన్, గ్రీవ్స్ ఇంజిన్లు, హోండా ఇంజిన్స్, మన లేటెస్ట్ గా మన బోనస్ ఇంజిన్స్ చేస్తాం. అది కూడా ఇంజిన్ అయితే ఫీడ్బ్యాక్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు రీసెంట్ గా అదే ఇద్దాం అనుకుంటున్నాను. ఓకే. సో మీరు అంటే ఫిషింగ్ కాకుండా ప్యారలల్ గా మీరు మామూలుగా ఇంటి దగ్గర ఈ బోట్ మెకానిజం అన్ని కూడా చేస్తుంటారు, ఇంజిన్ మెకానిజం చేస్తుంటారు, సర్వీస్, రిపేర్స్, సర్వీస్ అన్ని చేస్తుంటారు. సుమారు ఇది చేసిన కానీ నేను 18 సంవత్సరాల కాడి నుంచి ఇది చేస్తున్నాను. ముందు నుంచే ఫిషింగ్ చేసేవాడిని. నెక్స్ట్ అప్పటి నుంచి ఇప్పుడు మెకానిక్ చేస్తుండగా ఇప్పుడు అంతా షాప్ పెట్టి ఈ ఇంజిన్ అమ్మడం అన్ని చేస్తున్నాను ఇప్పుడు రీసెంట్ గా. ఓకే. సో ఇప్పుడు మీరు ఒక విషయం చెప్పండి. ఇప్పుడు మనకి అంటే రకరకాల ఇంజిన్స్ వచ్చినాయి. ఇప్పుడు రోబోటిక్ ఇంజిన్స్ అని రకరకాల ఏంటంటే ఇంజిన్స్ వచ్చినాయి కదా, వాటితో వీటిని ఎలాగా మీరు కాంపిటీషన్ చేయగలుగుతారు? దాంతో అంటే అది స్పీడ్ 5 వెళ్తే ఇదైతే 7, 8 వెళ్తుంది. ఇది మన బోనస్ స్పీడ్ బ్యాక్ బాగుంది. నేను జీపాస్ పాయింట్ లో చూస్తున్నాను. ఈ జీపాస్ పాయింట్ లో చూస్తే స్పీడ్ ఎక్స్ట్రా వెళ్తుంది అక్కడ. స్పీడ్ ఎక్కువ ఉంది. స్పీడ్ వల్ల మాకు మత్స్యకారులకి చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పేసి కస్టమర్లు కూడా మాకు అదే కావాలని చెప్పేసి ఓకే చెప్తే మాకు అదే స్పీడ్ లో దించాం. అది ఇప్పుడు మీరు ఫిషింగ్ కి వెళ్ళేటప్పుడు మనం ఈ బోట్ ఇంజిన్స్ అవి వాడుతూ ఉంటారు కదా, ఈ బోట్ ఇంజిన్స్ వాడుతున్నప్పుడు ఎలాంటి ఇంజిన్ ఉంటే బాగుంటుందని మీకు అనిపిస్తుంది? అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో, ఇప్పుడున్న కాంపిటీషన్ లో కానివ్వండి, ఇప్పుడున్న ఆల్రెడీ మార్కెట్ లో అవైలబిలిటీ ఉన్న వాటితో మీరు పోల్చుకుంటే మీకు ఏ విధమైనటువంటి ఇంజిన్ ఉంటే మీకు బాగుంటుంది అని అనిపిస్తుంది? అంటే ఎలా ఉండాలి ఇంజిన్? ఎలా ఉండాలంటే మనకు ఇంజిన్ కొంచెం స్పీడ్ అనేది ఉండాలా, మనకి మైలేజ్ అనేది కొద్దిగా బాగా వస్తే బాగుంటుంది. మైలేజ్ కోసం మైలేజ్ ఇంకా అంటే దీని ఖర్చు కూడా తక్కువ. మన గ్రీవ్స్ ఇంజిన్ అయితే గేర్ ఆయిల్ అన్ని వేయాలి, గ్రీజ్ ఎక్కి పెట్టాలి. దీనికైతే అవసరం లేదు. ఓన్లీ పెట్రోల్ ఒక లీటర్, ఒక ఇంజిన్ ఆయిల్ 1 లీటర్ అయితే పర్లేదు, ఒక 4-2 నెలలు అయిపోద్ది. మెయింటెనెన్స్ తక్కువ అది మన ఇంజిన్ లో. వేరియంట్స్ ఎట్లా 7 HP, 9 HP, 10 HP అనేది బోట్ సైజెస్ ని బట్టి వాడతారా లేకపోతే సైజెస్ బట్టి వాడతాం? స్పీడ్ కావాలని చెప్పి పెద్ద వాడేస్తారు? లేదు అలా కాదు. పెద్ద బోట్ కి అయితే పెద్ద సైజ్ వాడతాం. 10 HP మినిమం. బోట్ పొడవు 50 అడుగులు ఉన్నది అనుకో, మనం 10 HP వేస్తాం. సుమారు ఒక 25 అడుగులు ఉన్నాయనుకో 7 HP వేస్తాం. 7 HP బోట్ కి ఎంత కెపాసిటీ ఉంటది? లోడ్ ఎంత కెపాసిటీ? లోడ్ ఎంత కెపాసిటీ అంటే స్పీడ్ అనేది 10 కన్నా ఎక్కువ స్పీడ్ వెళ్తే బోట్ తిరగబడిపోద్ది. 10 కన్నా స్పీడ్ అయితే మనకి 7 అయితే కరెక్ట్ సరిపోతుంది. 7 HP ఇంజిన్ కి ఎంత లోడ్ వేయగలుగుతారు? క్యారీ చేయొచ్చు అంటే ఒక స్పీడ్ 8 వస్తుంది. స్పీడ్ జీపీఎస్ పాయింట్ లో ఆ స్పీడ్ 7 అయితే బాగానే ఉంటుంది. లేదంటే ఇంకా ఇదైతే మనకి పెట్రోల్ ఇంజిన్ అయితే 8 అలాగ వస్తుంది, బాగుంటుంది, బెటర్ గా ఉంటుంది. ఒకసారి మీరు ఫిషింగ్ వెళ్తే మార్నింగ్ వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ వచ్చేస్తారా? నైట్ అంటే అదే రోజు నైట్ 2 గంటలకు వెళ్తాం. మళ్ళీ అదే రోజు ఈవినింగ్ 7 కి అలా వస్తాం. ఓకే అండి, ఇప్పుడు బాగానే ఉంది. నార్మల్ గా ఏంటంటే మీకు సీజన్ ఫిషింగ్ వెళ్ళడానికి టైం ఏముంటది? డ్యూరేషన్ ఎలా? డ్యూరేషన్ వెళ్తారు ఏ టైంలో అంటే మనకు గాలి వేగం తక్కువ ఉంటాడు, ఇంజిన్ పట్టుకెళ్తాం. నేను అడిగేది గాలి వేగం కాకుండా అంటే పర్టికులర్ గా ఈ నెలలో అలాగైతే మనకి ఆగస్ట్ నుంచి మళ్ళీ మార్చి వచ్చిన దాకా ఇంజిన్ రన్నింగ్
ఆగస్ట్ నుంచి మార్చి వరకు మీరు ఫిషింగ్ ఫిషింగ్ వెళ్తాం. ఓకే. మిగతా రోజు గాలి వేగం ఎక్కువ ఉంటుంది కానీ ఇంజిన్ సరిగ్గా పెట్టగలం. ఇక్కడ ఫిషింగ్ కి బ్యాన్ అనే టైం ఉంటుంది కదా, బాగానే అది ఏ నెలలో ఉంటాయండి? ఏ నెలలో బ్యాన్ ఉంటుంది? అదే మన 5 నెలల నుంచి 6 నెలల అలా ఉంటుంది. మే, జూన్ 2 నెలలు. 2 నెలలు మే నుంచి. ఇప్పుడు ఫిషింగ్ బ్యాన్ ఉన్న టైంలో మీకు ఎట్లా, మీ జీవనోపాధి ఎట్లా? తెరసాపల నుంచి వెళ్తాం. బ్యాన్ అసలు బ్యాన్ ఎందుకు ఉంటుంది? బ్యాన్ ఎందుకంటే ఫిషింగ్ పెంచాలని చెప్పేసి బ్యాన్ పెడతారు. అది వల్ల బోట్ కి. ఈ తెరసాపలం అనేది వల్ల వేయరు. ఓన్లీ మాన్యువల్ గా వెళ్ళే వాళ్ళకి అబ్జెక్షన్ లేదు. కానీ అంటే ఎక్స్ పెట్టే టైం అది, ఆ టైంలో వెళ్ళకూడదు అని చెప్పేసి దానికి రూల్స్ ఉంటాయి. అది వాళ్ళకైతే మొత్తం గుడ్డు కూడా పాడు చేస్తాయి. ఈ గాలి ఏ నెలలో? అది 4 నెలల నుంచి 6 నెలల వరకు బ్యాన్. ఏప్రిల్, మే, జూన్ 3 months. ఆ టైంలో ఎవరు బ్యాన్ అసలు వెళ్ళకూడదు. ఆ టైంలో మీకు ఎట్లా మరి, మీకు ఇన్కమ్ ఎట్లా? ఇన్కమ్ అనేది చెప్తున్నాం కదా, మేము తెరసాపల మీద వెళ్ళి గవర్నమెంట్ నుంచి మీకు గవర్నమెంట్ నుంచి అయితే మనకి 3 నెలలు ఉండిపోయినందుకు 2 నెలలు ఉండిపోయినందుకు మనకు మనిషి 10,000 వేస్తారు. మనిషికి 10 మంది, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తారు. రేషన్ కార్డులో ఒకళ్ళు 2 ఉన్నంత ఒకరికే వేస్తారు. ఇప్పుడు ఫైనల్ గా మీరు బోనోఫర్ ఆల్రెడీ చూస్తున్నారు కదా, రైలు వేస్తున్నారు. ఆల్రెడీ మీరు హోండా వాడారు, గ్రీవ్స్ వాడారు, బోనోఫర్ కి వచ్చారు. మీకు డిఫరెన్సెస్ ఏమన్నా తెలుసా బోనోఫర్ కి అదర్ కంపెనీస్ కి ఏమన్నా? మీకు అంటే దానికి దీనికి డిఫరెన్సెస్ మీరు ఏం అబ్జర్వ్ చేశారు? ఏమంటే దీని స్మూతింగ్స్ బాగుంది, సౌండ్ సిస్టమ్ బాగుంది. నెక్స్ట్ స్టార్టింగ్ కూడా చాలా సింపుల్ గా అవుతుంది. ఈజీ స్టార్టింగ్ సింపుల్ గా అవుతుంది. ఇంకా రన్నింగ్ లో కూడా మనకి లోటర్ అది కరెక్ట్ గా పిక్నిక్ బాగుంది. మెయింటైన్ కూడా చాలా తక్కువ, మెయింటెనెన్స్ తక్కువ. ఇంకా మైలేజ్ ఎలా ఉంటుంది ఇంకా పూర్తిగా తెలియదు కదా, కొత్తది కదా. మైలేజ్ చెక్ చేద్దుకొని ఇంకా ఐడియా లేదు. సరే, రైట్.